ఏపీలో రాజకీయ యుద్ధానికి ముందే మాటల యుద్ధాలు స్టార్ట్ అయి తారస్థాయికి చేరుకుంటున్నాయి. సాధారణంగా రాజకీయాల్లో నేతలు వాళ్ల ప్రచారాల్లో భాగంగా కులం మతం అనే అస్త్రాలను వాడుతూ ఉంటారు. కానీ అవి చాలా ప్రమాదం. గత ఎన్నికల్లో ఆ అస్త్రాన్ని టీడీపీపై సంధించాడు క్రైస్తవ మత ప్రముఖుడు బ్రదర్ అనిల్. ఇప్పుడు బాణాన్ని బావమరిది జగన్ వైపు తిప్పారు. పీసీసీ చీఫ్ అయిన భార్య షర్మిలారెడ్డిని గెలిపించేందుకు రంగంలోకి దిగారు. అప్పుడు చంద్రబాబు నాయుడు టార్గెట్ అయితే ఇప్పుడు బావమరిది జగన్మోహన్ రెడ్డి. మిగిలినదంతా సేమ్ టు సేమ్. అనుకున్నదే జరుగుతోంది, ఊహించిందే నిజమవుతోంది. తెలుగు రాష్ట్రాల్లోని క్రైస్తవ సమాజంలో బ్రదర్ అనిల్కు ఇమేజ్ క్రేజ్ ఉంది. గత ఎన్నికల్లో అన్న జగన్ను గెలిపించేందుకు చెల్లి షర్మిలారెడ్డి కాళ్లకు పుళ్ళు పడేలా 3000 కిలోమీటర్లకు పైగా తిరిగి తన రెక్కల కష్టంతో వైసీపీ అధికారంలోకి వచ్చేందుకు కారణమైంది. అదే సమయంలో బావమరిదిని సీఎం చేయాలన్న పట్టుదలతో బావ బ్రదర్ అనిల్ క్రైస్తవ మత పెద్దలతో కలిసి శ్రమదానం చేశారు. అనిల్ ప్రభావం ఉన్న చర్చీలన్నీ జగన్ను సీఎం చేసేందుకు శాయశక్తులా కృషి చేశాయి. జగన్ పాదయాత్రను వెనుకుండి నడిపించాయి. ఎన్నికల్లో క్రైస్తవ దళిత క్రైస్తవ పెద్దలంతా చాప కింద నేరులా పనిచేసి జగన్ను సీఎం చేసేందుకు కృషి చేశారన్నది మనం మనుషులమన్నది ఎంత నిజమో అంత నిజం. అలా షర్మిల అనిల్ రెక్కల కష్టంతో ఏర్పడ్డ వైసీపీ సౌధం నుంచి అతి తక్కువ కాలంలోనే అన్యాయంగా అవమానకరంగా చెల్లి బావ స్వయం నిష్క్రమణ పరిస్థితి కల్పించారు. అలా జగన్ అన్న ఎప్పుడు కష్టాల్లో ఉన్నా పిలవకపోయినా వెళ్ళి రెక్కల కష్టం చేసింది చెల్లి షర్మిలారెడ్డి. కొడుకుని సీఎంగా చూడాలన్న అత్తమ్మ విజయలక్ష్మి కోరికను బావ అనిల్ నెరవేర్చి చివరాఖరకు అంతా మూకుమ్మడిగా తాడేపల్లి నుంచి తరలి వెళ్లడం విషాదమే. కానీ ఇప్పుడు పార్టీ పగ్గాలందుకున్న వెంటనే శివంగిలా జగనన్న సర్కారుపై విరుచుకుపడుతోంది షర్మిల. బాధ్యతలను స్వీకరించకముందే మణిపూర్లో క్రైస్తవుల దాడి జరిగినప్పుడు జగనన్న స్పందించకుండా బెల్లం కొట్టిన రాయిలా మౌనంగా ఉన్నారని ఎంట్రీకి ముందే క్రైస్తవ అస్త్రం సంధించి క్రైస్తవ సమాజాన్ని మెప్పించారు. అధ్యక్షురాలయ్యాక ఇసుక మద్యం భూములతో కోట్లకు పడుగలెత్తిన జగనన్న సామ్రాజ్యాన్ని ఒంటరిగా ఢీకొంటోంది. ఫలితంగా నిస్తేజంగా ఉన్న కాంగ్రెస్లో మెరుపు లాంటి కదలిక వచ్చింది. కానీ ఎంతున్న జగన్ పార్టీకి క్రైస్తవులు దళిత క్రైస్తవులే దన్నం. అది తెలిసిన బ్రదర్ అనిల్ వైసీపీ మూలాలను కదిలించి దానిని పెకిలించేందుకు మళ్లీ క్రైస్తవ అస్త్రం సంధిస్తున్నారు. జగన్ అమితంగా ప్రేమిస్తున్న విశాఖ నుంచే బావమరిదిపై సమర శంఖం పూరించేందుకు సిద్ధమవుతున్నారు. ఏ క్రైస్తవుల దన్నుతో జగన్ గద్దెనెక్కారో అదే క్రైస్తవులతో గద్దె కూల్చేందుకు బ్రదర్ అనిల్ సిద్ధమవుతున్నారు. అందులో భాగంగా మంగళవారం విశాఖ నగరంలోని ఒక చర్చిలో దాదాపు 550 మంది క్రైస్తవ మత పెద్దలతో కీలక సమావేశం ఏర్పాటు చేయనున్నట్టు సమాచారం. హిందూ సమాజంపై పూజారుల ప్రభావం ఎలా ఉంటుందో క్రైస్తవ సమాజంలో ఫాదర్లు పాస్టర్ల ప్రభావం అంతకు 100 రెట్ల ప్రభావం ఉంటుందని కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పుడు బ్రదర్ అనిల్ వారినే జగన్పై అస్త్రంగా సంధిస్తున్నారు. విశాఖలో జరగనున్న ఈ సమావేశంలో విశాఖ నగరం శివారు ప్రాంతాల్లోని చర్చిల నుంచి పెద్ద సంఖ్యలో ఫాదర్లు పాస్టర్లు రానున్నారు. ఈ సమావేశంలో తాము ఏ పరిస్థితుల్లో జగన్తో యుద్ధం చేయవలసి వస్తోంది, తమను జగన్ ఏ విధంగా మోసం చేశారు, క్రైస్తవ దళిత క్రైస్తవుల ఓట్లతో గద్దెనెక్కిన జగన్ వారికి ఎలా అన్యాయం చేస్తున్నారు, క్రైస్తవుల పేరు చెప్పి మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు ఏ విధంగా ప్రయత్నిస్తున్నారు, సోనియా గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ను మళ్లీ క్రైస్తవులు గెలిపించుకోవాల్సిన అవసరం గురించి అనిల్ అండ్ కో వారికి స్పష్టమైన వివరణ ఇచ్చినట్టు తెలుస్తోంది. దాంతో నిజాలు తెలుసుకున్న క్రైస్తవ మత పెద్దలు తాము రేపటి ఎన్నికల్లో షర్మిల అధ్యక్షురాలిగా ఉన్న కాంగ్రెస్కు దన్నుగా ఉంటామని హామీ ఇచ్చినట్టు సమాచారం. మరికొందరు మత పెద్దలైతే దేశంలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల్లో కాంగ్రెస్కు మద్దతునియడం ప్రతి క్రైస్తవుడి బాధ్యత ధర్మమని స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. ఆ భరోసాతోనే బ్రదర్ అనిల్ విశాఖ చర్చిలో మంగళవారం మత పెద్దలతో భేటీ కానున్నట్టు కనిపిస్తోంది. అదే ఉత్సాహంతో ఆయన తన బావమరిది జగన్ అమితంగా ప్రేమించే విశాఖ నుంచే క్రైస్తవ కుటుంబాలు ప్రారంభించాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం. పాడేరు లేదా నర్సీపట్నం వంటి ఏజెన్సీ ప్రాంతాల్లో క్రైస్తవ మతం ఆచరించే ఎస్సీ ఎస్టీలు అధిక సంఖ్యలో ఉన్నారు. ఎస్టీల్లో కూడా మతం మారిన వారే అధికంగా ఉన్నారు. దాంతో ఆ రెండు ప్రాంతాల్లో ఒకచోట నుంచి క్రైస్తవ కుటుంబాలు ప్రారంభించాలని బ్రదర్ అనిల్ భావిస్తున్నట్టు క్రైస్తవ వర్గాల సమాచారం. సో మొత్తానికి బావమరిది యుద్ధం మొదలైందన్నమాట.